హాయ్ ఎవరివన్. ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపాక గ్రామంలో రాజేష్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఒకసారి అన్న డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లా ఉన్నాయి, ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి అనేసి అడుగుదాము. అన్న ఒకసారి వివరాలు చెప్పండి అన్న. మా దగ్గర రోజు మీద 12 నుంచి 16 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయండి. చూసుకోండి, ఈ పక్క ఆ పక్క ఉన్నాయి గేదెలు, రెండు పక్కల కూడా. ప్రజెంట్ ఇప్పుడైతే 6 గేదెలు ఈనేసి ఉన్నాయి, ఇంకా 9 గేదెలు ఏనవలసినవి ఉన్నాయండి. మా అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపాక గ్రామం అండి. రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం. మా దగ్గర గేదెలు తీసుకున్న వాళ్ళకైతే 10-15 రోజులు గ్యారంటీ ఇస్తాం. మీకు ఏదైనా పాలు గట్ట అయినా తక్కువ అయితే గేదెని తెచ్చి మార్చుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. నేను మార్చి పెడతాను. ఏదన్నా ఒకవేళ మీకు ఏమన్నా తేడా వస్తే కనుక గేదెలు తీసుకున్న వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ అనేది కూడా నేను ఫ్రీగా పంపిస్తానండి. ఇప్పుడు ఈనేసిన గేదెలలో ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి అన్న? అంటే ఈయన ఎన్ని రోజులు అవుతున్నాయి అవి? ఈయన 4 రోజులు 5 రోజులు అవుతుందండి. ఇప్పుడైతే ఉదయం 5 సాయంత్రం 5, ఉదయం 6 సాయంత్రం 6 అవుతున్నాయండి. ఇప్పుడు అంటే మళ్ళీ పెరుగుతాయన్న? 15 రోజులు పోవాలండి ఈయనక ఏదైనా గేదె. అని ఇప్పుడు ఈనప్పుడు మీరు ఫీడింగ్ ఏం పెట్టుకోమని చెప్తారన్న? ఈనప్పుడు మీరేం పెడతారు ఇక్కడ? ఈనప్పుడు జొన్నలు ఉడకేసి పెడతామండి. జొన్నలు ఉడకేసి పెడతాం. మిగిలిన టైంలో ఏమేమి పెడతారన్న వాటికి? మిగిలిన టైంలో పచ్చగడ్డి ఎండుగడ్డి వేస్తామండి. అంతే. కొద్దిగా నీళ్ళకేమో తౌడు జల్లుతాం, రైస్ మిల్ తౌడు ఉంటది కదా, అది జల్లుతామండి. ఒకసారి మనం గేదెల వివరాలు అడిగి తెలుసుకున్నాము. చూడండి, అదైతే ఉదయం 10 సాయంత్రం 10 అవుతుంది. వెళ్ళరండి సార్, చూపించండి అన్న. కొంచెం లైట్స్ చెప్పి అన్న. వేసు లైట్లు అన్ని ప్యాన్. ఇదిగోండి, ప్యూర్ హర్యానా ముర్రా అండి. గేదె చూడండి క్వాలిటీ. దా మ్యాథ్ ఏంటుందండి, అందుకని హెవీ సైజ్ ఏనుగు గేది. పాలు ఉదయం 10 సాయంత్రం 10 20 లీటర్లు ఇస్తుందండి ఇది. ఇదిగోండి, అలాగే ఇది ఇది ఎన్నో గేదె ఉంటుంది? ఇది ఇప్పుడు ఇంతే థర్డ్ అండి. థర్డ్, 3 గేదె. ఎన్ని రోజులు ఉందండి దీనికి టైం? దీనికి టైం ఇంకా 16 రోజులు ఉందండి. 16 రోజులు. ఇదిగో ఇదైతే ఉదయం 8 సాయంత్రం 8 ఇస్తుందండి. ఇది చూడండి పొదుగు, పొదుగు కూడా చూసుకోండి. మన బూరి గేదె టైప్ అండి, బూరి క్రాస్ ఇది. ఎన్ని రోజులు ఉందండి దీనికి టైం? దీనికి వారం ఉందండి. వారం. రేట్ ఎంత ఉంటుంది? ఇది ఎంత ఉంటుంది, అది ఎంత ఉంటుంది? అదైతే 1.80 పడుతుందండి. ఇదైతే 1.35 పడుతుందండి. 1.35 పడుతుంది. నెక్స్ట్ ఇదన్నా, ఇదైతే 1,10,000. 1,10,000. ఇదేమో 1,20,000. ఇది ఈనేసిందన్న? ఈయనేసిందండి. ఇదిగోండి దూడ. దాన్ని దూడ ఇది. ఎన్ని ఉన్నాయి దీని దగ్గర పాలు? దీని దగ్గర 6 ఉంటున్నాయండి. 6 ఉన్నాయి. ఇదేనా? అది ఇంకేం లేదండి, 10 రోజులు ఉంటుంది. 10 రోజులు ఉంది. ఇంకేం లేదు సార్. ఎన్ని వచ్చాను ఇది ఎక్స్పెక్టేషన్ పాలు? ఇది అవుతుందండి, ఒక 7 అలా అవుతుంది. 7 అవుతుంది. చూడండి, అట్లా కొమ్ములు పొరలు అన్ని. అంటే మినిమం అయితే ఒక 5 అయితే, అంటే పూటకు 5 తగ్గకుండా అయితే 6 లీటర్లు 7 లీటర్లు గ్యారెంటీ అండి. ఇంకా అంతకు మించి చెప్పలేం గానీ ఈయన 15 రోజుల్లో మనకి ఎన్ని పాలు అవుతాయి అన్నీ ఉంటాయండి. చూసుకోండి. నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు. ఎట్లా దీని గురించి చెప్పండి ఏండి, దీని గురించి చెప్పండి. ఇది ఈనిందండి. తొన్న పిల్ల అంటే మగతోడ పెట్టింది. ఇప్పుడు 7:30 15 అవుతుందండి రోజుకి. ఇప్పుడు చూసుకోవచ్చు, వచ్చిన చూసుకోవచ్చు దీన్ని. చూసుకోవచ్చండి. 7:30 అవుతుందండి. 15 లీటర్లు అవుతుంది. ఎంత పడుతుంది అండి ఇది రేటు? ఇదైతే 1.50 అలా పడతాయి. 1.50 పడుతుంది. ఇదిగోండి, మా దగ్గర ఈ టైప్ ఆవులు కూడా ఉంటాయి సార్. ఇది ఉదయం 15 సాయంత్రం 15 30 లీటర్లు ఇస్తుందండి. లేకపోతే ఇంకా దీని టైం ఉందండి. ముందే నుంచి మా దగ్గర ఉందా. ఇప్పుడు దీనికి 8వ నెల నడుస్తుంది. 8 నెలల చూడది. ఎంత చెప్తున్నారు రేటు? రేట్ అయితే ఆవుల రేట్ అయితే కొంచెం తగ్గినాయి అనేసి అంటున్నారు. అంటే తగ్గిందండి. ఇది 30 లీటర్లు ఇస్తుందండి. పొద్దున 15 సాయంత్రం 15. ఎంత పడుతుంది అనేది? ఇదైతే 1.20 25 అలా పడుతుంది. నెక్స్ట్ గేదెల గురించి అడుగుదాము. వీటి గురించి చెప్పండి అన్న. ఈ ఫస్ట్ అండి, ఫస్ట్ 4 అవుతుంది. 6 తోట పెట్టిందండి. ఈ ఏళ్ళకి 5వ రోజు. ఎంత పడుతుంది అన్నది రేటు? ఇదండి, ఇది 90,000 అలా పడుతుంది. 90,000 పడుతుంది. నెక్స్ట్ ఇదన్నా, ఇది 6 అవుతుందండి. ప్యూర్ ముర్రా. ఇదిగోండి రింగు చూడండి, రూపాయి బిళ్ళ రింగ్ ఇది. ఇది 6 12 అవుతుందండి. ఇది ఏండి, 1,20,000. ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది అన్న ఇక్కడ కొంటే? ట్రాన్స్పోర్ట్ మా దగ్గర తీసుకున్న వాళ్ళకి ఫ్రీ అండి. 4-5 గేదెలు తీసుకుంటే ఫ్రీగా ఇస్తాం. ఇవి డైరీ ఫామ్ కైనా సెట్ అయిపోతాయన్న ఈ గేదెలు? ఒకవేళ
అంటే రైతు వారి ఒకవేళ పొలాలను బట్టి తిప్పినా సరే మేపుకోవచ్చా? ఎలా అయినా పర్లేదు సార్, ఎలా అయినా ఇబ్బంది ఏమి ఉండదు. ఆ, అది పొలాలను ఒకసారి బట్టి వచ్చి ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చి ఆ. మీరు గేదెలు పాలు చూసి తీసుకెళ్ళచ్చు. పాడి గేదెలకి అయితే పాలు తీసుకోవచ్చు. గ్యారంటీ ఏముంటుంది అన్న? సూడి గేదెలకు గ్యారంటీ ఏముంటుంది, పాడి గేదెలకు గ్యారంటీ ఏముంటుంది? గ్యారంటీ 15 రోజుల వరకు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా గ్యారంటీ అండి. గేదె ఉంది, గేదె మార్చిస్తాం ఇంకంతే. గ్యారంటీ అంటే తేడాలు ఉంటాయి కొన్ని కొన్ని. ఒక దానికి రొమ్ము రాపోవచ్చు, దానికి మేము గ్యారంటీ. మేము అనుకున్న పాలకు ఒక 1/2 లీటర్ అటు ఇట్లో పర్వాలేదు, బాగా తక్కువ అయితే గేదె మారుస్తాం. ఇక్కడ ఎన్ని పూట్ల ఉండి పాలు తీసుకోవచ్చు అన్న? 3 రోజులు ఉండి చూసుకోవచ్చు. అంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యేంత వరకు పాలు చూసుకోవచ్చు. ఇట్లా భయాన్ని ఇచ్చిన తర్వాతనే పాలు చూపిస్తారా, లేకపోతే ఏం అవసరం లేదు డైరెక్ట్ పాలు చూసుకుని గేదెలు పాలు చూసుకుని రేట్ మాట్లాడుకుంటామండి. పాలు చూసుకుని రేటు మాట్లాడుకోవడమే. మళ్ళీ ఎప్పటి నుంచి గేదెల ధరలు అనేవి పెరుగుతుంటాయని? పెరిగితే డిసెంబర్ వస్తే, డిసెంబర్ నుంచి రేట్లు పెడతాయి. ఎంత వ్యత్యాసం ఉంటుంది అన్న గేదె మీద? గేదెకు 15,000 తెచ్చి అవుతాడు. 15,000 ఉంటుంది. ఇప్పుడైతే ఒక 15,000 గేదె మీద కొంచెం తక్కువ ఉంటుంది. సో చూసుకోవచ్చు, రాజేష్ డైరీ ఫామ్ దగ్గర గేదెల అమ్మకానికి మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్? మొత్తం చూసారు కదండి, నా దగ్గర 16 గేదెల దాకా ఉన్నాయి. ఓకే, ప్రెజెంట్ వచ్చేసి ఒక 16 గేదెల దాకా అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. పాడి గేదెలకి అయితే పాలు చూసుకోవచ్చు అని కూడా రాజేష్ అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ.